హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేను మీతోటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నాను ఇవాళ. అదేంటి అంటే వై యూకే ఇన్ 2024. అసలు యూకేని 2024లో చూస్ చేసుకోవాలా వద్దా అంటే ఇది మెయిన్గా వచ్చేసి ఎవరికి అంటే స్టూడెంట్ వీసాకి. స్టూడెంట్గా ఇక్కడ వచ్చేసి మాస్టర్స్ చేయడానికి కావచ్చు లేదా బ్యాచిలర్స్ చేయడానికి కావచ్చు, వాళ్ళకి ఇది బాగుంటుందా బాగోదా అనే దాని గురించి ఈ వీడియో మొత్తం. సో ఈ వీడియో అంతా కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ గురించి మాత్రమే షేర్ చేస్తున్నాను. ఇది నేను ఎక్కడ ఎవరిది డ్రాగ్ చేసేసి వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను ఇక్కడ చెప్పడం లేదు. సో ఎలా ఉండిద్ది, నేను ఇక్కడ రియల్ లైఫ్లో నేను ఇక్కడ ఈ పాస్ట్ 3 years ఎలా చూశాను, కమింగ్ ఇయర్స్ ఎలా ఉన్నాయి, నేను వచ్చిన ఫస్ట్ ఇయర్కి తర్వాత ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది, దాని గురించి నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఏ అవేర్నెస్ వీడియో. ఎవరైతే 2024 సెప్టెంబర్ ఇంటేక్కి ఆల్రెడీ వచ్చేస్తున్నారు అండ్ ఫర్దర్గా వచ్చే వాళ్ళు ఎలా దీన్ని తీసుకోవాలి, అండ్ తర్వాత 2025లో ఎవరైతే రావాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఎలా ఉండే దాని గురించి ఒక స్మాల్ అవేర్నెస్ వీడియో. సో ఇవాళ వచ్చేసి మనం దేని గురించి కవర్ చేస్తామంటే ఇవాళ అసలు యూకేకి రావాలా వద్దా. సో నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నేను ఈ 3 yearsలో నేను చూసిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. యూకేకి రావాలంటే మన దగ్గర ఉండాల్సిన కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం ఇక్కడికి కేవలం చదువుకోవడానికి మాత్రమే రావాలి స్టూడెంట్కి వచ్చేటట్లయితే. సో చదువుకోవడానికి వచ్చేటట్టు అయితేనే ఇక్కడ మనం మాస్టర్స్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత మీరు వచ్చిన ఫీల్డ్, అది MBA కావచ్చు, MSc కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, జాబ్ అనేది రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చినప్పుడు కూడా చాలామంది మన కన్సల్టెన్సీస్ కావచ్చు, వాళ్ళందరూ ఎలా చెప్తారంటే మనకి యూనివర్సిటీస్ అనేవి చాలా ఈజీగా ఉంటాయి, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు, మనం ఎలా ప్రిపేర్ అయినా అక్కడ అసైన్మెంట్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా యూనివర్సిటీస్ అనేవి ఫెయిల్ చేయరు ఇక్కడ, అలా మనకి ఒక అపోహ అనేది క్రియేట్ చేస్తారు చాలా వరకు. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ఇక్కడికి వచ్చేసరికి ఎలా ఉండిద్దంటే యూనివర్సిటీస్ అంతా ఈజీగా ఎవరిని పాస్ చేయరు, నువ్వు ఇక్కడ కష్టపడాల్సిందే. మీ అందరికి తెలుసు, మనం ఇక్కడ లీగల్గా వర్క్ చేసేది కేవలం 20 hours మాత్రమే. సో వారం మొత్తంలో మనం వర్క్ చేసేది కేవలం 20 hours. ఈ 20 hours మనం అంటే మనకి 20 hours అంటే మనకి చాలా వరకు మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్, నేను జాబ్ చేసినప్పుడు ఇక్కడ ఫస్ట్లో నాకే ఒక 20 hours అంటే కంప్లీట్ 20 hours ఎవరు జాబ్ ఇవ్వలేదు. 16 hours ఇచ్చేవాళ్ళు, 18 hours ఇచ్చేవాళ్ళు, ఒక్కొక్కసారి 15 hours ఇచ్చేవాళ్ళు. సో మనం 4 weeks కంప్లీట్గా మనం చూసుకుంటే 20 hours మనం ఆ వచ్చే డబ్బులు రూమ్ రెంట్లకు కూడా సరిపోవు చాలా వరకు. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా దారుణంగా ఉంటుంది. సపోజ్ ఇప్పుడు నువ్వు వచ్చేసి లండన్లో ఈస్ట్ లండన్ యూనివర్సిటీ తీసుకోండి, లేదంటే ఇక్కడ ఉండే యూనివర్సిటీస్ తీసుకొని ఇక్కడ నువ్వు లండన్లో ఉండాలి అని అనుకుంటే మాత్రం కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉండిద్ది. చాలా అంటే చాలా. ఒక రూమ్ రెంట్ వచ్చేసి ఇక్కడ ఈజీగా ఒక 600 నుంచి 700 ఉండిద్ది షేర్డ్ అకామిడేషన్లో. లేదు నువ్వు కంప్లీట్గా ఒక రూమ్ నీకు కావాలి అని అనుకుంటే దాని కాస్ట్ వచ్చేసి కూడా ఈజీగా ఒక 900 నుంచి అలా ఉండిద్ది. బిల్స్ కూడా ఇక్కడ చాలా ఉంటాయండి. ఎలా ఉండిద్ది అంటే ఒక గ్యాస్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్లే చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇండియాలో బహుశా ఎక్కువ పే చేయం, ఇక్కడికి వచ్చేసరికి అన్నీ మనం కొత్తగా చూస్తూ ఉంటాం. ఇక్కడ కౌన్సిల్ ట్యాక్స్ అని ఉండిద్ది. మీ నైబర్హుడ్లో మనము వేస్టేజ్ అయితే వేస్తామో బిన్స్కి, వాటికి వీటికి, రోడ్ని క్లీన్గా ఉంచినందుకు, స్ట్రీట్ లైట్స్ ఉంచినందుకు, నైబర్హుడ్ని వాళ్ళు కొంచెం ఇక్కడ చూసుకున్నందుకు కౌన్సిల్ ట్యాక్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 13,000 నుంచి 18,000 వరకు మన ఇండియన్ కరెన్సీలో పే చేస్తాం ఇక్కడ. ఇవన్నీ కనిపించినవన్నీ ఇక్కడికి వచ్చే వాళ్ళకి. సో ఎలా ఉండిద్దంటే చాలామందికి చాలా ఆతృతగా కొత్త కంట్రీకి వెళ్ళిపోతున్నాం, మనం అక్కడ ఐఫోన్స్ కొనుక్కోవచ్చు, లేదా ఇక్కడ తెల్లమ్మాయిలు ఉంటారు వాళ్ళని గోకొచ్చు. ఏముండదండి, ఇక్కడ మనం ఏది గోకినా వచ్చేది రక్తమే. ఆ రక్తం నీకే వచ్చేది, ఎవరికి రాదు. అనుకున్నంత ఈజీ కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లైఫ్ని లీడ్ చేయడం కానీ, ఇందులో సర్వైవ్ అవ్వడం కానీ, ఇదంతా కొంచెం టాస్క్గానే ఉండిద్ది. సో ఇక్కడ మనం అంటే నేను మెయిన్గా చెప్తున్నాను, ఎవరైతే ఇక్కడికి వచ్చి మనం కేవలం డబ్బులు సంపాదించుకోవాలని ఇక్కడికి వస్తున్నాం అని అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించండి. పార్ట్ టైమ్స్ అనేవి వస్తాయండి మీకు రిఫరెన్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను,
ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నానని చెప్తే నేను ఇక్కడ ఏదో నేను ట్రై చేయగలుగుతాను అని నేను 100% చెప్పలేను. రిఫరెన్స్ అనేది ఇవ్వగలుగుతాను కానీ జాబ్ అనేది తీసుకొచ్చి మీ చేతిలో పెట్టలేను. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్స్ అనేవి ఏవి అంత ఈజీగా ఉండవండి. ఏవి అంత ఈజీగా ఉండవు. ఏ జాబ్ అయినా కానీ కష్టంగానే ఉండిద్ది. నువ్వు మన ఇండియాలో లాగా పార్ట్ టైం అంటే నువ్వేదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేయడమో లేకపోతే ఇంకెలానో మీరు అనుకుంటారేమో. కాదు, ఇక్కడ పార్ట్ టైమ్స్ అంటే ఈ కేఎఫ్సీలోనో మెక్డీలోనో లేకపోతే స్టార్ బక్సా లేదంటే ఏదైనా ఫుడ్ రెస్టారెంట్స్లో లేదు అంటే ఒక సూపర్ మార్కెట్స్లో ఇలా కొన్ని ఏరియాస్లో మనం ఏంటి అంటే స్టార్టర్గా మనం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి జీరో ఎక్స్పీరియన్స్ ఉండిద్ది. మనం చాలా వరకు ఇండియాలో ఎవరు కూడా అందరు స్పూన్ ఫీడింగ్ అండ్ అందరిది ఎలా అంటే ఫాదర్ పాకెట్ మనీతోటో లేదంటే ఫాదర్ సమ్ డబ్బులతోటో లేదంటే మీరు ఏదో నార్మల్గా కొంచెం చిన్న చితుకుగా ఏదో మనం సంపాదించుకునే డబ్బులతోటి మనం జాబ్ ఏది చదువుకుని ఉంటాం. కానీ మనం ఎవరం కూడా పార్ట్ టైమ్స్ ఇక్కడ ఇండియాలో పార్ట్ టైమ్స్ ఎవరు ఎక్కువ చేయరండి. అంటే నేను అందరినీ నేను అన్ను మెజారిటీ అండి. ఇక్కడికి వచ్చిన ఒక 100 మంది వస్తే 80 మెంబర్స్ ఎవరు కూడా పార్ట్ టైమ్స్ అంటే ఏంటో తెలియదు. ఇక్కడ అసలు ఏం చేయాలో తెలియదు, జీరో నాలెడ్జ్తో వస్తారు. అలా వచ్చి మనం పరిగెత్తుకుంటా పార్ట్ టైం జాబ్స్కి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే రాకపోవడం కూడా ఉండిద్ది. సపోజ్ వచ్చినా కానీ కష్టంగానే ఉండిద్ది. డెలివరీ డ్రైవర్స్గా జాయిన్ అవుతారు ఇక్కడ. అండ్ క్యాష్ ఇన్ జాబ్స్ గురించి కొంచెం ఎంత తక్కువగా మీరు ఆలోచించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంది. యూకేవిఐ ఎలా అంటే అది ఎవరో కాదు గవర్నమెంట్ అంటే మన రిషి సునాకే ఇమిగ్రేషన్ అనేది తీసేద్దామని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. ఇమిగ్రెంట్స్ ఎవరిని రానివ్వకుండా, ఎవరైతే ఇక్కడ వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తారో, ఇల్లీగల్గా సర్వైవ్ అవ్వాలని ఎవరైతే అనుకుంటారో క్యాష్ ఇన్ చేద్దామని చెప్పేసి లేదంటే ఇలా డబ్బులు పార్ట్ టైంలో ప్రైవేట్గా చేసేసి ఇలా క్యాష్ తోటి ఎవరైతే చేస్తారో ఎక్కడైనా దొరికిపోవచ్చు. మనం పిఎస్డబ్ల్యూ వేసుకున్నప్పుడు మనం దొరికిపోతాం. లేదు అంటారా, మనం 4-5 ఇయర్స్ ఉన్న తర్వాత మనం సెటిల్మెంట్కి మనం అప్లై చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు మళ్ళీ ఇక్కడ వెరిఫై చేస్తారు మొత్తం ఏది మనం క్లీన్గా ఉన్నామా లేదా. అసలు చాలా అంటే చాలా నేను అన్ను లక్ బేసెస్ అంతే, జరగవచ్చు జరగకపోవచ్చు. కానీ దీని గురించి కూడా ఆలోచించుకోవాలి. కంపారిటివ్ అన్నీ వేరే కంట్రీస్ అన్నిటితో పోల్చుకుంటే యూకే చాలా బాగుంటుంది. అలానే యూకేలో ఉండే లూప్ హోల్స్ కూడా చాలా ఉంటాయండి. మనం అనుకున్నంత ఇదిగా ఏమీ ఉండదు. ఇక్కడ సెమిస్టర్స్ కూడా ఉంటాయి. మనం ఎవరైతే యూనివర్సిటీస్కి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెమిస్టర్స్ ఉంటాయి. సెమిస్టర్స్ గురించి కూడా ఆలోచించుకోవాలి. మనం చదువుకుంటూ ఉండాలి. మన ఇండియాలో లాగా ఏదో రాత్రి కూర్చొని 4 బట్టేసి ఎగ్జామ్కి వెళ్ళిపోయి రాయడం అంటే అలా ఉండదు. మనకి ఇక్కడ స్టడీ మెటీరియల్స్ ఉండవు, గైడ్లు ఉండవు, ఏమీ ఉండవు. యూనివర్సిటీ పోర్టల్లోకి వెళ్ళిపోయి మనం కూర్చొని ప్రిపేర్ అయిపోయి ప్రొఫెసర్స్ ఏదైతే చెప్పారో అది మనం చాలా జాగ్రత్తగా వింటేనే మనం ఇక్కడ ఏదన్నా కానీ ఎగ్జామ్స్లో కానీ దేంట్లో కానీ మనం పర్ఫామ్ చేయగలుగుతాం. చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మన ఇండియాలో లాగా పాస్ చేయడాలు అనేవి చాలా కష్టంగా ఉంటాయి. ఇక్కడ చాలా వరకు యూనివర్సిటీస్ వచ్చేసి 50% అంటే నీకు 100 మార్క్స్ ఉంటే 50 అబవ్ వస్తేనే మీరు పాస్ అవుతారు. 50 కంటే 1 మార్క్ తక్కువ వచ్చినా కానీ మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు. మళ్ళీ తర్వాత నువ్వు ఆ ఎగ్జామ్ని రాయాలి అని అంటే దానికి సప్లిమెంటరీ ఫీజు అనేది ఒకటి ఉంటుంది. మాడ్యూల్ని రీఅసైన్ చేసుకోవడం, ఆ రీఅసైన్ చేసుకుంటే మీకు అక్షరాల 2 లక్షల వరకు పడుతుంది. నాట్ ఏ జోక్, చాలా సీరియస్గా ఉండాలి ఇక్కడ స్టడీ వైజ్గా. కానీ యూనివర్సిటీ ఫీజెస్ కూడా ఆన్ టైంలో పే చేయకపోతే విత్డ్రా చేసేస్తారండి. నేను చాలామంది నా కళ్ళతో చూసాను. ఎలా అంటే యూనివర్సిటీ ఫీజు ఈ టైం కల్లా మీరు పే చేయకపోతే మీ వీసాని విత్డ్రా చేసేస్తారు. విత్డ్రా చేసిన తర్వాత 2-3 మంత్స్లో మనం ఇక్కడి నుంచి ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి. అలానే కాదు, ఎగ్జామ్స్లో కనుక మనం ఏదన్నా మనం ఇలా మన తెలివితేటలు మనం ఉపయోగించామనుకోండి, చాట్ జీపీటీ నుంచి కాపీ కొట్టి పేస్ట్ చేయడాలు లేదంటే ఇక్కడ ప్లాగరిజం లాంటివి చెక్ చేస్తారు. మనం బయట అసైన్మెంట్ ఇస్తే అసైన్మెంట్ ఎవరికైతే ఇస్తాం వాడే మనల్ని బెదిరిస్తాడు. ఇవన్నీ కూడా కష్టంగానే ఉంటాయి. వాళ్ళు ఏదంటే కొన్ని యూనివర్సిటీస్ 1 ఛాన్స్ ఇస్తారు అకాడమిక్ మిస్కండక్ట్ గురించి. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఫస్ట్ టైం దొరకగానే వెంటనే మిమ్మల్ని తీసేస్తారండి. మన వీసా అనేది విత్డ్రా అయిపోతుంది. యూకేవిఐ నుంచి మనకు వచ్చేసి మెయిల్ ఏమనంటే యువర్ అప్లికేషన్ ఇస్ విత్డ్రాన్, నీ వీసా అనేది విత్డ్రాన్ అని వచ్చేసిద్ది. వెంటనే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేసింది. ఇవన్నీ ఒకటైతే నెక్స్ట్ ఇక్కడ ఉండే అన్నిటికంటే క్రేజీ థింగ్ ఏంటి అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా కష్టంగా ఉండిద్ది.
ఎలా అంటే మీరు బయటికెళ్ళి ఒక సాటర్డే రోజు కానీ, సండే రోజు కానీ ఒక డిన్నర్ చేయాలి అని అనుకుంటే, మిమ్మల్ని మీరు ఫీడ్ చేసుకోవడానికి బయటికెళ్ళి ఒక మంచి రెస్టారెంట్లో కూర్చొని ఒక ఫుడ్ తినాలి అంటేనే ఈజీగా ఒక 30-40 పౌండ్స్ అవుతాయి. ఒక ఇద్దరు వెళ్ళారంటే 50 పౌండ్లు దాకా అవుతాయి. 50 పౌండ్స్ మీన్స్ 5000. అంటే నువ్వు ఇక్కడ ఒక రోజు గట్టిగా కష్టపడితే నీకు వచ్చేది ఒక 100-120 పౌండ్స్ వస్తాయి ఆఫ్టర్ ట్యాక్స్. ఈ 100-120 పౌండ్స్ నీకు ఇక్కడ ఒక సాటర్డే రోజు కానీ, ఒక సండే రోజు కానీ నువ్వు ఒక చిన్న రెస్టారెంట్కి ఒక మంచి ఫుడ్ తింటే అయిపోతుంది. ఎగ్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయాయి. ఒకప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఎగ్స్ చాలా తక్కువ ఉండేవి, ఫుడ్ చాలా తక్కువ ఉండేది, చికెన్ చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు అంతా ఎలా అంటే సరిపోవడం లేదు. ఒక 300 పౌండ్స్ నీకు మంత్కి అయ్యే ఫుడ్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు 500 వరకు అయ్యాయి. ఇవన్నిటిని మనం కొంచెం ఎక్కువగా ఆలోచించి రావాలా లేదా అనేది మనం డిసైడ్ చేసుకొని 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. రావాలా వద్దా. ఒకసారి ఇక్కడ దిగిన తర్వాత దెర్ ఈజ్ నో గోయింగ్ బ్యాక్. ఎందుకంటే మనం అంటే ఇక్కడ డబ్బున్న వాళ్ళ గురించి నేనేం మాట్లాడట్లేదు. ఎలా అయితే నాలాగా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉంటారో, ఎవరైతే కొంచెం కష్టపడి డబ్బులు మనమే పే చేసుకోవాలి, ఇక్కడికి వచ్చి కష్టపడి చేయాలి. నేను చాలా కష్టపడ్డాను. నేను అలానే ఎవరు చెప్పినా వినలేదు. నేను సీతయ్యలాగా నేను ఎవడి మాట విన్నని చెప్పేసి పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నా యూనివర్సిటీ ఫీజు నేనే పే చేసుకోవాలి. సో నేను వర్క్ చేస్తూ అక్కడ 20 hours పార్ట్ టైంలో జాబ్ చేస్తూ ఆ డబ్బులు వచ్చేసి నాకు నా అకామిడేషన్కి సరిపోయేవి కాదు. తర్వాత నేను ఇంకెక్కడ మళ్ళీ ఇల్లీగల్గా ఏదైనా జాబ్ చేస్తే ఎక్కడ దొరికిపోతామని భయంతో మేము ఎక్కడ చేయలేదు. దాని తర్వాత ఎప్పుడైతే యూనివర్సిటీ మీరు ఈ మంత్ ఫుల్ టైం చేసుకోవచ్చు అని అనగానే వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి 40 hours వర్క్ చేసి ఆ డబ్బుల్ని సేవ్ చేసుకుంటూ అక్కడ డబ్బులు తీసుకుంటూ ఇక్కడ డబ్బులు తీసుకుంటూ ఇవి అక్కడికి అలా మార్చుకుంటూ ఏదో ఒక 2 years చాలా కష్టపడితే మేము యూనివర్సిటీకి ఫీజు పే చేయగలిగాము. దాని తర్వాత యూనివర్సిటీలో చదువుకొని బయటకు వచ్చాం. చాలా కష్టాలు పడ్డాం ఇది అప్పుడే. కానీ ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ ఇల్లీగల్గా జాబ్స్ చేసేసి లేదంటే ఇలా జాబ్స్ చేసేసి ఇలా కష్టపడేసి మనం ఫీజు పే చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం చాలా కష్టంగా ఉండేది. అంటే అనుకోవద్దు నేను అన్ని నెగిటివ్గానే చెప్తున్నాను ఏంటి, ఇతను నెగిటివ్గా చెప్తున్నాడు ఏంటి అని అనుకోవద్దు. నేను పాజిటివ్స్ కూడా చెప్తాను ఇప్పుడు. సో లెట్స్ గో విత్ ద పాజిటివ్స్ ఫర్ ది యూకే వచ్చేసి వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ అండి. ప్రపంచం అన్నిటికంటే సేఫెస్ట్ కంట్రీ ఏంటంటే యూకే. ఎందుకంటే ఇక్కడ గన్ కల్చర్ అనేది ఉండదు. కానీ ఇక్కడ కత్తి కల్చర్ అయితే ఉండిద్ది. అది కామన్. అంటే ఎక్కువ కాదు, మనం పర్ రేషియో కింద తీసుకుంటే క్రైమ్ రేట్ తీసుకుంటే కనుక ఎక్కడో ఒకటి సహజంగా జరుగుతానంటే అది ఇండియాలో జరిగిద్ది, యూఎస్లో జరిగిద్ది, ఆస్ట్రేలియాలో జరిగిద్ది, కెనడాలో జరిగిద్ది, యూరోప్లో జరిగిద్ది, ఎక్కడైనా జరిగిద్ది. అలాగే ఇక్కడ కూడా క్రైమ్ అనేది తక్కువగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే చాలా వరకు ప్రతిదీ లీగల్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ జాబ్స్ అనేవి కూడా నీ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జెన్యున్గా నువ్వు ప్రిపేర్ అయిపోయి నువ్వు జెన్యున్గా పర్ఫెక్ట్గా అన్నీ నేర్చుకొని నీకు ఇంటర్వ్యూస్ నేను క్రాక్ చేయగలను అనే థాట్ ఉండి నీకు ఇండియాలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి నువ్వు ఇక్కడ ట్రై చేస్తే కనుక ఒక 3 monthsలో నీకు ఒక మంచి జాబ్ దొరికింది. నా ఫ్రెండ్స్కి చాలామందికి వచ్చాయి జాబ్స్ వచ్చాయి. ప్యాకేజ్ కూడా చాలా బాగుండిద్దండి. ఒక 35-40K వరకు ప్యాకేజెస్ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కొంచెం కష్టపడాలి. కాకపోతే ఏది ఈజీగా రాదండి, కొంచెం కష్టపడితే వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ అలానే కొంచెం కష్టపడ్డారు, ఒక 3-4 months కష్టపడ్డారు, వాళ్ళకి జాబ్స్ వచ్చేసాయి ఈజీగానే. యూనివర్సిటీస్ కూడా మన ఇండియాలో లాగా జేఎన్టీయూ లాగా మన హైదరాబాద్లో ఉన్న జేఎన్టీ యూనివర్సిటీ లాగా నేను ఫెయిల్ చేయడాలు మళ్ళీ ఫెయిల్ చేయడాలు అలా ఉండదు. నువ్వు కరెక్ట్గా ప్రిపేర్ అయ్యి నువ్వు కరెక్ట్గా రాస్తే కనుక యూనివర్సిటీస్ నిన్ను పాస్ చేస్తాయి. యూకే యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో దీనికి చాలా ఇక్కడ యూకే యూనివర్సిటీస్ ఏదైతే మనకు ఆ డిగ్రీ ఉంటుందో అది మీరు మాస్టర్సే చేయొచ్చు, లేదంటే బ్యాచిలర్సే చేయొచ్చు, లేదంటే మీరు ఎంబీఏ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఇక్కడ వాటికి ఆ రెప్యుటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు వరల్డ్ వైడ్లో ఎక్కడికి వెళ్ళైనా కానీ మీరు ఈ సర్టిఫికేట్ని తీసుకొని మీరు యూజ్ చేసుకుంటే కనుక ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీకు సపోజ్ ఇక్కడ మనం గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఆర్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఇండియా వెళ్ళిపోయి మీరు ఏ కంపెనీస్కి మీరు అప్లై చేసుకున్నా కానీ మనకి చాలా ప్రియారిటీ తీసుకుంటారు. సచెస్ లాగా ఇప్పుడు యూఎస్లో కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి, రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అందులో కానీ కెనడా కానీ యూకే కానీ ఇలాంటి ఈ కంట్రీస్ నుంచి మనం గ్రాడ్యుయేట్ అయిపోయి బయటకు వచ్చేసినా లేదంటే మాస్టర్స్ చేసి బయటకు వచ్చినా కానీ మన ఇండియాలో టాప్ కంపెనీస్లో మనం మన నాలెడ్జ్ని అక్కడ రిప్రజెంట్ చేస్తే
ఒక కైండ్ ఆఫ్ కంపెనీస్ కూడా ఎలా తీసుకుంటారంటే ఓకే వీళ్ళని తీసుకోవచ్చు అన్న ఒక థాట్ ఉంటుంది వాళ్ళకి కూడా. ఇది మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సేమ్ ఇదే ప్యాకేజ్, ఇక్కడ ఏదైతే ప్యాకేజ్ వచ్చేదో దానికి ఒక 20-30% మనం తక్కువ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయి మనం అక్కడ కూడా జాబ్స్ చేసుకోవచ్చు ఇండియాలో కూడా. చాలా నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ వచ్చేసి కెనడా నుంచి కానీ, యూఎస్ నుంచి కానీ, యూకే నుంచి కానీ, అంటే వాళ్ళకి ఇక్కడ ఆపర్చునిటీస్ దొరకక కాదు, చాలామందికి ఎలా ఉండదు అంటే హోమ్ కంట్రీకి వెళ్ళిపోయి అక్కడే ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ తోటి అలా ఉండాలని వాళ్ళు అనుకుని ఏం చేశారంటే వెళ్ళిపోయి ఐబిఎంలో నా ఫ్రెండ్ ఒక అతను జాబ్ చేస్తున్నాడు, తర్వాత టీసీఎస్లో ఒక అతను చేస్తున్నాడు, ఒక అతను ఇంకా హైదరాబాద్లో ఒక అతను చేస్తున్నాడు, నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఒక అమ్మాయి కాగ్నిజెంట్లో జాబ్ చేస్తుంది. ఇలా సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మంచి మంచి పొజిషన్ తోటి విత్ లవ్లీ ప్యాకేజ్ 45 lakhs నుంచి 52 lakhs ఒక అతనికి అలా మంచి ప్యాకేజ్తో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. కేవలం అంటే కేవలం అని కాదు, ఇక్కడ చదువుకొని ఇక్కడ నీట్గా మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నారు, వెంటనే ఇండియాకి జాబ్స్ అప్లై చేసుకున్నారు, వెళ్ళిపోయారు, చక్కగా సెట్ అయిపోయారు. ఇక్కడ కూడా చేసేసుకోవచ్చు, ఈజీగానే ఉండిద్ది. అండ్ చెప్తున్నాను కదండి, యూకే చూస్ చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక 10 times ఒక 10 మందిని అడగండి. మనకి ఇప్పుడు సోషల్ మీడియా అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి ఈజీగా ఎవరినైనా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరో ఒకరిని అప్రోచ్ అయిపోయేసి సో చెప్పొచ్చు ఎలా ఉండిద్ది. మీరు ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత కన్సల్టెన్సీ చెప్పేవి కొంచెం వినకుండా బయట వాళ్ళని ఎక్కడైతే గ్రౌండ్ రియాలిటీని కనుక్కోండి, గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసుకోండి. అలా చేసుకొని మీరు ప్లాన్ చేసుకొని ఇక్కడికి వస్తే మాత్రం చాలా బాగుంటుంది. తెలుసుకోండి, లండన్ని చూస్ చేసుకున్న మాత్రం కొంచెం జాగ్రత్త చూస్ చేసుకోండి. కంపేర్గా యూకే మొత్తంలో కంపేర్ చేస్తే లండన్ వచ్చేసి మాత్రం ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్. నేను ఇక్కడే ఉన్నాను, 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. నా ఫ్రెండ్స్ బయట అవుట్ సైడ్ లండన్లో వాళ్ళు పే చేసే రెంట్ కంటే నేను ఇక్కడ పే చేసేది ట్వైస్ ఉండిద్ది. నా ఫ్రెండ్స్ అవుట్ సైడ్ లండన్లో ఉన్నారు, బర్మింగంలో ఉన్నారు, మాంచెస్టర్లో ఉన్నారు, ఎడిన్బ్రాలో ఉన్నారు, న్యూ క్యాజిల్లో ఉన్నారు, వేల్స్లో ఉన్నారు, కార్డిఫ్లో ఉన్నారు, పోర్ట్స్మౌత్లో ఉన్నారు. ఇక్కడ ఈ అవుట్ సైడ్లో ఉన్న ప్రతి ఒక్కరితో పోల్చుకుంటే నేను లండన్లో సెంట్రల్ లండన్కి కొంచెం పక్కన ఇటు సైడ్ ఇక్కడ నేను ఉన్న సెంట్రల్ లండన్ కాదు, సెంట్రల్ లండన్ అనేది ఇంకా దారుణంగా ఉంటుంది కాస్ట్ ఆఫ్ లివింగ్. నేను ఇక్కడ లండన్లో ఉండి నేను వాళ్ళు పే చేసే దానికంటే నేను ఇక్కడ చాలా ఎక్కువ పే చేస్తున్నాను. అంటే అర్థం చేసుకోండి ఎలా ఉండిద్ది కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది. చాలా అంటే ఒక ఇక్కడ బతికే డబ్బులతోటి ఇక్కడ మనం పే చేసే రెంట్ తోటి మన ఇండియాలో ఒక 2 families హ్యాపీగా వాళ్ళు ఒక 1 month ఈజీగా సర్వే అవుతారు, కేవలం మీరు పే చేసే రెంట్ తోటి. నేను అంతా పే చేస్తున్నాను ఇక్కడ. సో ఇది కూడా మనం ఒకటి ఆలోచించాలి ఇక్కడ. సో నా కైండ్ రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు యూకే చూస్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 10 times ఒక 10 మందిని అడగండి. 10 మందిని అడిగిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి. పాజిటివ్గా అందరు చెప్తూనే ఉంటారు, వాళ్ళు చెప్పే నెగిటివ్స్ని కూడా మీరు ఒకసారి ఆలోచించండి. మీరు ఇక్కడికి వచ్చి ఫేస్ చేయగలుగుతారా లేదా, ఇక్కడికి వచ్చి మీరు మరి వాటిని ఆ ఛాలెంజెస్ని మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా లేదా, ఇక్కడ ఆ ఫుడ్ని మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారా లేదా, ఇక్కడ ఆ వెదర్ని మీరు ఎలా తీసుకోగలుగుతారు. ఇక్కడ ఇప్పుడు వర్షం పడిద్ది, తర్వాత ఎండ ఉండిద్ది, దాని తర్వాత బీభత్సమైన చలి ఉండిద్ది. ఇది కూడా ఒకటి ఆలోచించుకోవాలి. వెదర్ కానీ వీటన్నిటిని ఆలోచించుకున్న తర్వాత మాత్రమే అప్లికేషన్ అనేది వేయడానికి ప్రయత్నించండి. అంతే తప్పించి యూకేకి వెళ్ళిపోతున్నాము, అక్కడ ఎంజాయ్ చేసేయచ్చు, కార్ తీసుకొని 2 అమ్మాయిలను అటు ఇటు వేసుకొని తిరగవచ్చు అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఎలా అయితే ఆలోచిస్తున్నారో నేను అలానే ఆలోచించి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ ఉండదు. గ్రౌండ్ రియాలిటీలో తీసుకుంటే మాత్రం ఇది చాలా డిఫరెంట్గా ఉండిద్ది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని వీటన్నిటిని ఆలోచించుకొని మీరు స్టెప్ ఫార్వర్డ్ చేయండి. So hope you like this video. Please like and subscribe. మరిన్ని టాపిక్స్ తోటి మళ్ళీ మనం కలుద్దాం. Till then, take care. Bye bye.